హాయ్ ఆల్, మీ ఇంట్లో కూడా గోంగూర ఎక్కువగా ఇష్టపడతారా? అయితే నా స్టైల్లో గోంగూర పచ్చడి మీకు చూపించేస్తాను రండి. ఒకసారి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు, కొంచెం ఒక్క చిన్న టీ స్పూన్ మెంతులు అయితే యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా దోరగా అయితే ఫ్రై చేసుకోవాలండి, మరీ ఎక్కువగా ఫ్రై చేసేయకండి. ఏం వాటినండి మిక్సీ జార్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలండి. ఇలా అయితే ఒక ప్యాన్ తీసుకొని ముందుగా మనం గోంగూర శుభ్రం చేసుకొని పెట్టుకున్నాం కదా, అది కూడా ప్యాన్లో అయితే యాడ్ చేసుకోవాలి. గోంగూరలో నీళ్ళు అంతా వారిచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలండి. ముందుగా మనం మిక్సీ చేసుకున్న స్పూన్ ఉప్పు అయితే వేసుకొని ముందైతే బరగ్గా అయితే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంక గోంగూర అయితే ఉడికిపోయింది కదండి, ఆ గోంగూర అందరినీ కూడా మిక్సీలో వేసుకొని ఇది కూడా ఒక పల్స్ అయితే ఇచ్చుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చళ్ళలోకి అయితే తాలింపు అయితే వేసేసుకుందాం. అదే ప్యాన్లో అయితే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని మొత్తం అన్ని బాగా కలిసేలా కలుపుకోవాలండి. కొంచెం ఇంగు కూడా వేసుకున్నారంటే మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది అసలు ఈ పచ్చడికి. తాలింపు అంతా బాగా వేగిన తర్వాత గోంగూర పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇంకా 2 మినిట్స్ కుక్ చేసుకున్నామంటే మన గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.